Hi everyone, welcome back to my channel. Well, this is another DIML vlog and నా ఫస్ట్ స్టాప్ వచ్చేసి గ్రాసరీస్తో స్టార్ట్ అయింది బికాజ్ వీకెండ్ లీజర్గా ఉండాలి అంటే ఫస్ట్ మనం గ్రాసరీస్ పిక్ చేసుకోవాలి కదా, అందుకే ఫస్ట్ షాపే గ్రాసరీస్కి వచ్చేసాము. గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఉండే, అన్ని బిర్యానీ, చికెన్ అవన్నీ ఉండే. ఓకే, నేను అంతా నా మైండ్ని అట్లనే మేకప్ చేసుకొని వచ్చా. అండ్ వచ్చిన వెంటనే కూడా నాకు షుగర్ కేన్స్ ఏమైనా కనిపిస్తే ఓకే, బిల్ అయిపోయాక షుగర్ కేన్ జ్యూస్ తీసుకొని అవన్నీ కొనుక్కుందాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది 4 తర్వాతనే ఆ కౌంటర్ ఓపెన్ అంట. ఇప్పుడు జస్ట్ సమోసా ఉంటే అవి తీసుకొని వచ్చా, అవి తినేసి అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఐబ్రో సెలూన్ ఉంటే వెళ్ళాలి. బికాస్ నేను ఐబ్రో ఇట్లా పార్లర్కి వెళ్ళి చేయించుకొని లాస్ట్ నా శ్రీమంతం అప్పుడు ఇండియాకి వెళ్ళి ఎప్పుడు 2019 నవంబర్లో నేను చేయించుకుంది ఐబ్రోస్. దాని తర్వాత నాకు నేనే ఇలా చేసుకుంటూ ఉన్నా అనిపించింది, లేదు ఇంకా చేయించుకోవాలి, చాలా రోజులు అయిపోయింది అని చెప్పి. సో ఇది తినేసి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకొని, ఇంకా మాకు చాలా టైం ఉంది, కొంచెము షాపింగ్ కూడా చేసేసి ఐషుని పిక్ చేసుకునేటప్పుడు ఇద్దరు తనకి చెప్పాను నేను ఫ్రైడే రోజు నీకు నేను ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్పి. బట్ ఈరోజు థర్స్డేనే, స్టిల్ మేము చిల్ అవుతున్నాం కదా, దాన్ని కూడా అలా చిల్ చేద్దామని చెప్పి ఇద్దరు ఐస్ క్రీమ్ కొను ఆర్ ఎల్స్ కేక్ పాప్ అయినా ఏదైనా పిక్ చేసుకొని తన దగ్గరికి వెళ్తా. ఇప్పుడైతే ఇవి తినే స్టార్ట్ అవుతుంది. డబ్బాలాగా లేదా, బాగుంది, ఫిట్టింగ్ లేదు, ఇట్లా హ్యాండ్స్ ఇట్లా డబ్బాలాగా ఉంది. ఒక 2 hours తిరిగాము మాల్లో. నాకు నచ్చినవి భరత్కి నచ్చలేదు, భరత్కి నచ్చినవి నాకు నచ్చలేదు, ఇద్దరికి నచ్చినవి వేసుకుంటే నాకు బాగాలేవు. సో అలా ఏవి తీసుకోకుండానే బయటికి వచ్చేసాము. ఇంకా ఫైనల్గా అనుకున్నాం ఓకే పద మళ్ళీ మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకుందాము. ఏమో నాకు ఆన్లైన్లోనే కొంచెమైనా దొరుకుతున్నాయి. అసలు మాల్కి నేను ఎప్పుడు వచ్చినా ఆల్మోస్ట్ ఒక 6 times మాల్కి వస్తే ఒక 4 times అయితే నాకు ఏమీ నచ్చవు, అలాగే అవుతుంది. సో బెటర్ నేను ఫస్ట్ ఆన్లైన్ వెళ్ళి చూసుకుంటాను. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ పిక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళి ఐషిని కూడా పిక్ చేసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. టొమాటో రైస్ కాదు, ఈరోజు టొమాటో రైస్ తీసుకురాలి. అమ్మా నువ్వు థింక్ చేస్తావు కదా, కనపడదు. ఎస్, నువ్వు చాలా గుడ్ జాబ్ చేస్తున్నావు కదా, అందుకే అమ్మ నీకు ఐస్ క్రీమ్ తెచ్చింది. షాప్ నుంచి తెచ్చా, తింటావా? తీసుకొస్తారా? ఇష్టమా బిడ్డ నీకు ఐస్ క్రీమ్? వెళ్ళోనే నాని, నీకు మ్యాంగో ఐస్ క్రీమ్ నీకు. అవునా, నేను చెప్పా కదా. మేము ఇంటికి వచ్చేసాం. ఇంకా నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నా. ఐషా నేను అడిగా నీకేం కావాలి, నీకు ఇట్లా పులావ్ కావాలా లేకపోతే పప్పు అన్నం కావాలా అంటే నాకు పులావ్ కావాలి అని చెప్పింది. సో అందుకే నేను పులావ్, దాంట్లోకి అయితే దాల్చా మేము చేసుకుంటాము, చనా దాల్తో చేసుకుంటాము, అవి 2 ప్రిపేర్ చేసేస్తున్నా. నేను కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే వీళ్ళు వెనకాల డెక్లో ఈ పని చేస్తున్నారు. మీరు మొత్తం అసలు డెక్ని ఎట్లా చేశారు తెలుసా? అది ఎల్సా ప్రిన్సెసా? ఓకే, అరే నీకు నోటికి వచ్చిన పేరు చెప్పకరా. నువ్వు అసలు ఆల్ఫాబెట్స్ రాస్తా అన్నావు కదా, ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? నాని అది హ్యాండ్ పెయింటింగా? అయ్యో రామ. ఐషు ఇది మొత్తం నువ్వేనా ఐషు చేసింది ఇలా? గుడ్ జాబ్. ఇది 40. ఇట్స్ ఓకే కదా? ఇది ఓకే కదా?
ఓకే స్కూల్లో దీనికి కావాలి. వాటర్ కాదు, నువ్వు బిగ్ అవుతున్నావు కదా, నువ్వు బ్రష్ చేసి అది చేస్తే నీ టీత్ మంచిగా అయిపోతాయి. డైనో టీత్ లాగా అవ్వవు. నీకు తెలుసు కదా డైనో టీత్ కి ఎన్ని హోల్స్ ఉంటాయి, తెలుసా తెలీదా నీకు? అరే ఉండరా, వాళ్ళందరూ నాకు చెప్పారు ఇదే వాడుతున్నారంట. నాకు ఆడ్లైన్ వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి చెప్పింది, ఆయిషా నీకు గుడ్ గర్లే కదా ఇది వాడుతుందా అంటే, యా గుడ్ గర్లే అని చెప్పాను నేను. యాడలైన్ వాళ్ళ మమ్మీయా చెప్పింది, యాడలైన్ ఐషాని ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మీరు చెప్పండి ఐషానికి అని చెప్పింది. సరేనా మరి మన ఇద్దరం కలిసి రిన్స్ చేసుకుందామా రోజు? ఫస్ట్ నేను రిన్స్ చేసుకుంటా, దాని తర్వాత నువ్వు రిన్స్ చేసుకో. ఓకే, ఓన్లీ నువ్వే రిన్స్ చేసుకుంటావా? సరే ఇది నీకొద్దు, నా కోసం తీసుకుంటున్నా. ఐషానితో మామూలుగా ఉండదు, ప్రతిదీ కూడా ఆమెకి ఒక సినిమా స్టోరీ నరేట్ చేసినట్టు నరేట్ చేయాలి. కొన్ని ఇంకా ఆమెకి ఇది కాదని మనం ఒప్పియాల్సిన ఉంటాయి కదా, లేదమ్మా చేయాలి. అదైతే లిటరల్గా మన ఎనర్జీ మొత్తం డ్రైన్ చేసేస్తుంది కదా నాని. యా చేస్తుంది అంటే చెప్తుంది. అది నీకు కాదు, నాది. అమ్మ వ్యాక్స్ స్ట్రిప్స్ అవి నా కోసం బిల్ చేస్తావా? మరి నీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్నాయా? ఉన్నాయా నీ దగ్గర? కార్డ్ ఎక్కడుంది నీ కార్డ్ చూపి. లేదు నీ దగ్గర కార్డ్. మరి ఎలా బిల్ చేస్తావు? నాన్న చేస్తాడా? బిల్లు నువ్వే చేస్తావా? మరి ఎలా బిల్ చేస్తా? కలరింగ్ బుక్ చూసావా? డైనో, ఎన్ని డైనోస్ ఉన్నాయో చూడు. మనం చాలా కలర్ చేసుకుందాం నువ్వు నేను, ఓకేనా? ఒకటేనా నాన్న? ఇవన్నీ నీ షార్ట్స్ ఇవన్నీ నాన్న, ఓకేనా? అండ్ ఇది అయితే ప్లాంటెడ్ స్టాండ్, నేను వాల్మార్ట్ లో పికప్ పెట్టాను. నాకు చూసినప్పుడు బాగా నచ్చింది. అమెజాన్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో నేను ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక పేజ్ లో చూసాను నేను, నాకు బాగా నచ్చింది. సో నచ్చి నేను కూడా తీసుకుందామని చెప్పి ఆర్డర్ పెట్టా. నాని చూసుకో. సో అఫీషియల్ గా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఐషాని వాళ్ళ స్కూల్లో సో సన్ స్క్రీన్, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ షార్ట్స్, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ టీ షర్ట్స్, ఇంకా అవన్నీ కూడా పెట్టమని చెప్పారు. వింటర్ వేర్ కలెక్ట్ చేసేసుకుని అవన్నీ డ్రాప్ చేయాలి. అండ్ నో ఏరోసోల్స్ అని చెప్పారు, జస్ట్ ఇట్లా క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీనే కావాలి అని చెప్పి. ఇంట్లో అయితే సన్ స్క్రీన్ పోయించుకోవడానికి చాలా గోల వేస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా పోయించుకుంది, ఈ ఇయర్ అయితే అస్సలు పోయించుకోవడం లేదు. మాయిశ్చరైజర్ కూడా వద్దు అంటది. నువ్వేం తింటున్నావు? ఫస్ట్ ఏది తింటున్నావు? అది ఏంటి? రాడిష్. నచ్చిందా రాడిష్ నీకు? ఓకే తిను, నీకు ఏది కావాలో అది ఫినిష్ చేయి, ఓకేనా? ఫినిష్. మనం లాఫ్ట్కి వెళ్దాం ఆయుష్. అమ్మ నాన్న క్లీనప్ చేస్తారు లాఫ్ట్ అంతా, నువ్వు ప్లే చేస్తూ ఉండు, ఓకేనా? మరి ఏం చేద్దాం? కిచెన్ దగ్గర ఆడాలా? ఏం ఆడదాం కిచెన్ దగ్గర? క్యారెట్స్ పెడతావా? టీ చేసిస్తావా నాకు నాన్నకి? నువ్వు టీ చేస్తావు కదా, నీ కిచెన్ లో టీ చేస్తావా మాకు? టీ కాఫీ చేసిస్తావా అమ్మకి నాన్నకి? చెయ్యవా? మరి ఏం చేస్తావు? టాకోస్ చేసిస్తావా మాకు? పోనీ ఇష్టం లేదా? సరే ఏమైనా చేస్తావా కిచెన్ దగ్గర మాకు? ఏం చేయాలి? సరేలే భరత్, మన ఇద్దరమే కుక్ చేసుకొని మన ఇద్దరమే తిందాం ఈరోజు. సరే సరే ఓకేనా? కాదు మన ఇద్దరం సర్దేసుకుందాము, ఐషో ఆడుకుంటుంది లాఫ్ట్ లో. పోనా నేను నాన్నపై క్లీన్ చేసుకోమా పైన లాఫ్ట్? పోమా? సరే వెళ్దామా? లెట్స్ గో. పద. గుడ్ జాబ్ నాని, పద. నేను ఫస్ట్. ఎందుకు? నీ బేబీస్ పడుకున్నాయా? నిద్రపోతున్నాయా నీ బేబీస్? అందుకేనా? ఓకే ఓకే, క్వైట్ గా.
అవును కదమ్మా, చాలా డర్టీ ఉంది, క్లీనప్ చేస్తాము మేము. ఆ లాఫ్ట్ ఇస్ ఎ హాట్ మెస్. అసలు మేము ఎప్పటి నుంచో మొత్తం సెట్ చేయాలి అనుకుంటున్నాం కానీ బట్ అవ్వడం లేదు. ఒక సైడ్కి ఏమో చాలా పైలైపోయిన బట్టలు, నేను బట్టేయాల్సినవి. మా మమ్మీ వెళ్ళినప్పటి నుంచి ఆనెస్ట్లీ స్పీకింగ్, నాని ఇప్పుడే తినకూడదా? డర్టీయా? నువ్వేమైనా క్లీన్ చేసి కుక్ చేయి మరి. థ్యాంక్ యూ. మా కోసమేనా? సో స్వీట్ ఆఫ్ యూ కన్నమ్మా. మేమిద్దరం పాప్సికల్స్ తినాలి ఆకలి లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ బిడ్డ. థ్యాంక్ యూ కన్నా. సరే నాన్న. చెప్పా కదా, ఆనెస్ట్లీ స్పీకింగ్ మా అమ్మ వెళ్ళినప్పటి నుంచి నేను చేయాలి అనుకుంటున్నా కూడా టైం దొరకడం లేదు అసలు. తింటా నాన్న. అండ్ ఇది ఐషాని ఇప్పుడు చెప్పింది కదా, నేను కుక్ చేసేస్తాను, మీకు ఆకలేసులోకి తినండి అని చెప్పి. యూజువల్గా ఇది నేను చెప్తాను, నాన్న కుక్ చేసేస్తున్నా, అన్నం అయిపోతుందో కూర అయిపోతుందో త్వరగా, తనకి ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి అట్లా ఇస్తూ ఉంటా, తిను అట్లా అని చెప్పి. సో తను ఇప్పుడు అదే గెస్చర్ చేసేలోపు నాకు చాలా మంచిగా అనిపించింది. కన్నమ్మా, ఏంటి కన్నమ్మా? గీ వేస్తున్నావా మా కోసము? థ్యాంక్ యూ నాన్న. స్పైసీ లేకుండానా? స్పైసీ ఉందా? థ్యాంక్ యూ కన్నా. లాఫ్ట్ మొత్తం క్లీన్ చేసేసుకొని అన్ని సర్దేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. యూజువల్గా ఫ్రైడే మేము కొంచెం అల్చల్ పడుకోబెట్టా కూడా ఎక్కువసేపు ఏదైనా వర్క్ ఉంటే అదంతా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం. సో మాకు లీజర్ సాటర్డే అండ్ సండే వస్తుంది అని చెప్పి, బట్ కొన్నిసార్లు అది వర్క్ అవ్వదు. అండ్ ఇంకా మాకు చాలా పనులు అవుతున్నాయి ఇంట్లో, అన్ని చేయాల్సినవి. మొత్తం జస్ట్ ఇట్లా బేసికే సెట్ చేసాము అనిపిస్తుంది నాకు. బయటకి ఇంకొక 1.5 year or else 2 years అయితే సాలిడ్ గా పడుతుంది మొత్తము ప్రాపర్ యాజ్ ఏ హోమ్ లాగా అంతా సెట్ చేసుకోవడానికి అని చెప్పి. ఒక్కొక్క ప్లేస్ చూసినప్పుడు ఒక్కొక్క ఐడియా వస్తుంది. ఇక్కడ మడ్ రూమ్ చేసుకోవాలి, మనం చేద్దామా వద్దు, మన ఇద్దరికి టాలెంట్ లేదు, అవుట్ సోర్స్ చేద్దాం. గరాజ్ ఫినిష్డ్ రాలేదు మాకు గరాజ్, సో ఫినిష్డ్ చేయించుకోవాలి. గరాజ్ ఫ్లోర్ అదంతా గరాజ్ ని జిమ్ గా చేద్దామా, అట్లా ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటది కదా. ఆ థాట్ వచ్చి దానికి ఓకే చేసి మేము ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మాకు బాగా టైం పడుతుంది. అండ్ యాజ్ ఎ ఫస్ట్ టైం హోమ్ బయర్స్ అన్ని ప్రాపర్ గా కూడా తెలియదు కదా, సో బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతాయి, అన్ని నేర్చుకోవడమే అవుతుంది. మేమిద్దరం ఒకటి అనుకుని ఒక కటన్ రాడ్ అవన్నీ తెప్పించాము. కటన్ రాడ్ ఒకటే సెట్ అయింది, కటన్ సెట్ అవ్వలేదు. అండ్ చివరికి మెజర్మెంట్ కూడా ఎట్లా తీసామో ఆ రోజు ఏమి ఆలోచించుకొని తీసామో, మేము ఇంకా పైకి పెట్టాలి కటన్ రాడ్ అన్న దాంతో తీసినట్టున్నాం. సో దానికి కటన్ సెట్ అవ్వలేదు, మళ్ళీ కటన్ ఆర్డర్ చేయాలి. అలా అవుతూ ఉన్నాయి. అండ్ అదంతా అయిపోతే, అండ్ దిస్ ఇస్ టైమ్ ఫర్ మై స్కిన్ కేర్. రీసెంట్ గా ఒక కామెంట్ వచ్చింది, మీరు స్కిన్ కేర్ మార్చారా, మీ స్కిన్ మంచి గ్లో అవుతుంది అని చెప్పి. అప్డేట్ చేసుకున్నా బికాస్ ఇది సమ్మర్ కదా, సో సమ్మర్ కి తగ్గట్టు స్కిన్ కేర్ అలా అప్డేట్ చేసుకున్నా నేను. ఈ మధ్య నాకు బాగా స్కిన్ డ్రై అవుతుంది, అందుకే కొంచెం ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఉండే ప్రోడక్ట్స్ తీసుకుందాము అని చెప్పి ఇది తీసుకున్నాను. వన్ ఈజ్ లెనేజ్, దిస్ ఇస్ హైడ్రేటింగ్ టోనర్. అండ్ స్కిన్ కేర్ అంటే ఇట్లా మొత్తం వస్తుంది కదా మన బాడీ అదంతా కూడా. సో నాకు బాగా ప్రాబ్లమాటిక్ థింగ్ అంటే నా హ్యాండ్స్. నాకు కేపీ ఉంటుంది, ఇది మీకు కనిపిస్తుందో లేదో, కెరటోసిస్ పైలరోసిస్. ఇది నాకు జెనెటిక్. అండ్ ఇది స్ట్రాబెరీ స్కిన్ అలా కూడా అంటారు. సో నాకు ఇది ఒక్కటి ప్రాబ్లమాటిక్ ఏరియా, ఇంకా చాలా తగ్గింది, ఇంకా ఎక్కువ ఉండేది. బిఫోర్ ప్రెగ్నెన్సీ అంత లేదు, బాగా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఏముంది, ఇది స్కిన్లెస్ వేసుకోకపోతే కవర్ అయిపోతుంది కదా అని అట్లా కూడా అనుకోవచ్చు. బట్ నేను దీన్ని కూడా స్కిన్, ఇది మన పార్ట్ ఆఫ్ ద బాడీ కదా, సో ఇది కూడా మంచిగానే స్కిన్ కేర్ తీసుకుంటాను. ఇది చాలా పెయిన్ఫుల్ కూడా ఉంటుంది. కొన్ని ఇట్లా మీకు బాంబ్స్ మీ స్కిన్ మీద ఎలా పింపుల్స్ వస్తాయో, ముఖం మీద, హ్యాండ్స్ మీద కూడా అలాగే పింపుల్స్ విత్ పస్ కనిపిస్తుంది. అండ్ అది పెయిన్ఫుల్ గా కూడా ఉంటుంది. నాకు అసలు అనిపించేటప్పుడు ఏంది అసలు నాదంతా ఇలా అయిపోయింది నా హ్యాండ్ అని చెప్పి నేను ఇండియాలో డర్మటాలజిస్ట్ దగ్గర కూడా చూపించుకున్నాను. వాళ్ళు నాకు చెప్పారు మేబీ జెనెటిక్ అండ్ కొంతమందికి డెఫిషియన్సీ కూడా ఉంటుంది, వైటమిన్ ఏ, ఒమేగా డెఫిషియన్సీ, వాటి వల్ల కూడా రావచ్చు. అండ్ ఇంకా కొంతమందికి గ్లూటెన్ పడదు, వాళ్ళకు రావచ్చు. అట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అండ్ ప్రాపర్గా మాయిశ్చరైజర్ అండ్ ఇంకా స్క్రబ్ చేసుకోకపోయినా కూడా వస్తుంది అంటాను. చాలా రీజన్స్ ఉంటాయి, బట్ నా రీజన్ వచ్చేసి జెనెటిక్.
సో నేను కంపల్సరీ కేర్ తీసుకుంటేనే ఈ కెరటోసిస్ అనేది అంత ఎక్కువ లేకుండా ఉంటుంది. దానికోసము ఇది అయితే ది బెస్ట్ ప్రోడక్ట్ కేపీ. ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై 7th or 8th టబ్, నాకు తెలీదు. ఇది అయితే కంపల్సరీ ఉంటుంది, ఇది నాకు బాగా పనికి వస్తుంది. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి సెరావి, దిస్ ఇస్ ఫర్ రఫ్ అండ్ బంపీ స్కిన్. ఇది కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఈ రెండు నేను వాడుతూనే ఉంటా. అపార్ట్ ఫ్రమ్ దోస్ ప్రొడక్ట్స్, ఇదైతే నా న్యూ ఎడిషన్ బట్ చాలా బాగా వర్క్ అవుతుంది. దిస్ ఇస్ ఫ్రమ్ ట్రైబ్ కాన్సెప్ట్. యాంటీ పిగ్మెంటేషన్ ఆయిల్ ఫర్ యువర్ ఫేస్ అండ్ బాడీ. నాకు స్కిన్ మీద అంత, ఫేస్ మీద అంత ఎక్కువ పిగ్మెంటేషన్ అది ఏమీ ఉండదు. బట్ దీన్ని నేను మసాజ్ కోసం యూజ్ చేసేసి ఓవర్ నైట్ వదిలేస్తా. మంచిగా నెక్స్ట్ డే మనకి బాగా గ్లో అనిపిస్తుంది. బట్ ఇది ఎవ్రీడే నైట్ ఇట్లా స్క్రబ్ చేసేసాక, ఇదైతే నేను మార్నింగ్ వాడతా బట్ ఎవ్రీడే నైట్ ఇది వాడతాను కంపల్సరీ. నాకు చాలా చాలా తగ్గాయి. ఇట్లా మనకు డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి బాగా తగ్గాయి. అండ్ ఆల్సో వన్ థింగ్, డార్కర్ ఎల్బోస్, మీకు ఇట్లా డార్కర్ ఎల్బోస్ ఉన్నప్పుడు, డార్కర్ నీస్ ఆర్ ఎల్స్ డార్క్ నెక్, అరౌండ్ ద లిప్స్, ఎనీ డార్క్నెస్, ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ న్యాచురల్. ఇది నాకు చాలా చాలా బాగా రీసెంట్ టైమ్స్ లో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఇది నాకు మంచిగా వర్క్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు చాలా మంది అడుగుతారు బేబీ కోసం అని చెప్పి, బాత్ పౌడర్. అది చాలా అంటే చాలా బాగుంటుంది, అబ్రేసివ్ ఉండదు, పిల్లల స్కిన్ కి మంచిగా ఉంటుంది. అండ్ చాలా దాంతో స్నానం చేయించాక వెరీ ఫ్రెష్ స్మెల్లింగ్ అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఒకటి. అండ్ ఆల్సో కుంకుమాది తైలం. ఇవి నాకు మంచిగా ఇష్టమైన ప్రోడక్ట్స్. సో లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అప్డేట్ చేస్తాను, అది ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను కూడా నా రెస్ట్ ఆఫ్ ద స్కిన్ కేర్ చేసేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయింది, ఇది నేను మార్నింగ్ రాసుకుంటా అని చెప్పాను కదా. సో ఇది మీరు మార్నింగ్ రాసుకున్నప్పుడు డోంట్ ఫర్గెట్ యువర్ సన్ స్క్రీన్, బికాస్ దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ సెరావే ఇదే కాకుండా ఇంకా గోల్డ్ బాండ్ అని ఒకటి ఉంటుంది, ఆ మాయిశ్చరైజర్ కూడా బాగా వర్క్ అవుతుంది. ఇంకొకటి కేపీ రిలేటెడ్ మాయిశ్చరైజర్ ఉంటుంది, ఇట్ ఈస్ హై ఇన్ ద ఫ్రమ్ సెఫోరా, అలా దొరుకుతుంది సెఫోరా నాట్ స్టాప్ లో. నాకు ఆ నేమ్ కరెక్ట్గా గుర్తులేదు. అది కూడా మంచిగా వర్క్ అవుతుంది అంటే, బట్ నేను వాడలేదు. నేనైతే గోల్డ్ బాండ్ వాడాను, నాకంత సరిగ్గా వర్క్ అవ్వలేదు. నాకు ఇదైతే బాగా వర్క్ అవుతుంది. సో ఇది అండ్ కంపల్సరీ ఇది. అండ్ ఇది స్ట్రెచ్ మార్క్స్ కూడా మంచిగా వర్క్ అవుతుందంట. నాకు ఆల్రెడీ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసాయి. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ అలా ఉంటే, రెగ్యులర్గా వాడే ప్రెగ్నెన్సీ స్కిన్ కేర్ తో పాటు బెల్లీ ఆయిల్ తో పాటు మీరు ట్రై చేయండి, ఇది కూడా వర్క్ అవుతుంది ఏమో. నేను కేర్ తీసుకున్నా బట్ అంత సూపర్ కేర్ అయితే తీసుకోలేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓపిక లేక నేను పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సరేలే నాకు స్ట్రెచ్ మార్క్స్ ఏం రావులే అనుకున్నా నేను నిజంగా. అయితే నాకు ఎప్పుడో ఆల్మోస్ట్ 7th or 8th month లో ఉన్నప్పుడు నేను రియలైజ్ అయ్యా, అమ్మో చాలా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసాయి కదా అని. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పర్క్స్, డైలీ థింగ్. పెద్ద పట్టించుకోలేదు. ఆమె మామ్ అవి ఉన్నా నాకు పర్లేదు అనిపించింది. సో ఇది నా updated skincare, and that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.